మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ నిజంగా పాన్ ఏషియా సినిమానా, పాన్ వరల్డ్ మూవీయా? ఎందుకు ప్రశాంత్ నీల్ డైరెక్ట్గా క్లారిటీ ఇవ్వట్లేదు? మొన్న హీరో లుక్ పోస్టర్ని వదిలాడు. గ్లిమ్స్ రాబోతోందని తేల్చాడు. ఎన్టీఆర్ బర్త్డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్నాడు. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్లో ప్రపంచాన్ని క్యాంకర్ చేయబోతున్నట్టు ఇచ్చిన ఇంగ్లీష్ స్టేట్మెంట్తో ఇది పాన్ వరల్డ్ మూవీగానే ఫోకస్ అవుతోంది. కానీ కథ కనెక్షన్ మాత్రం ఎక్కువగా పాన్ ఏషియాని అని అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ డ్రాగన్ గ్లిమ్స్ వచ్చే వరకు పోదా? అల్లు అర్జున్ రాక కూడా పాన్ వరల్డ్ కాదంటున్నారా? వారణాసితో పాటు స్పిరిట్ పరిస్థితి ఏంటి? వారణాసి వరల్డ్ సినిమా అని అంతా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు, కానీ స్పిరిట్ విషయంలో అలాంటి క్లారిటీ లేదు. ఇంతకీ మొదటి పాన్ వరల్డ్ మూవీ ఏది? డ్రాగన్ వారియర్గా ఎన్టీఆర్ దండెత్తేది ఏ మార్కెట్ని? టేక్ ఎ లుక్. డ్రాగన్ మూవీ పాన్ ఆసియా ప్రాజెక్ట్ అని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. ఇలాంటి టైంలో ప్రపంచాన్ని గెలిచేందుకు వస్తున్న వారియర్ అంటూ ప్రశాంత్ నీల్ సడన్ గా ఎన్టీఆర్ కొత్త లుక్ ని రివీల్ చేయడంతో ఇది పాన్ ఆసియా కాదు పాన్ వరల్డ్ మూవీగా కన్ఫర్మ్ చేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు పాన్ ఆసియా ప్రాజెక్ట్ ఇది అనేలా మరో థియరీ వినిపిస్తోంది. నిజానికి డ్రాగన్ పాన్ వరల్డ్ సినిమానే, కానీ మెయిన్ టార్గెట్ మాత్రం పాన్ ఆసియా. ప్రెజెంట్ పాన్ వరల్డ్ లెక్కల్లో మన సినిమాలు ఆడాలంటే హాలీవుడ్ రేంజ్ లో మన సినిమాకు క్రెడిబిలిటీ, క్రేజ్ ఉండాలి. అది ఒక్క రోజులో ఒక్క సినిమాతో అయ్యేది కాదు, కానీ ఒకే సినిమాతో మాత్రం ఒక అడుగు ముందుకేయచ్చు. అందుకే కథాబలం ఎటువైపు ఉంటే అటువైపు డ్రాగన్ ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది ఫిల్మ్ టీమ్. అందుకే ముందు డ్రాగన్ ని చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా, మలేషియా ఇలా సౌత్ ఆసియా ఆడియన్సే టార్గెట్ గా తీస్తున్నారు. రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. పనిలో పనిగా యూరోప్, అమెరికాలో కూడా రిలీజ్ చేస్తారు. కానీ మెయిన్ టార్గెట్ మాత్రం సౌత్ ఆసియా దేశాలే. యూఎస్, యూరోప్ లో ఏమాత్రం వర్కౌట్ అయినా అది బోనస్ గానే అనుకుంటున్నారట. ఇక డ్రాగన్ ఏమాత్రం వర్కౌట్ అయినా డ్రాగన్ 2 మాత్రం పాన్ వరల్డ్ మూవీగా మార్చడం ఈజీ. రీచ్ కూడా పెరుగుతుంది. ఇండియా, పాన్ ఆసియా మార్కెట్లో డ్రాగన్ 2కి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి అప్పుడు అమెరికా, యూరోప్లో సీక్వెల్ని మరింత స్ప్రెడ్ అయ్యేలా చేయొచ్చు. అందుకే డ్రాగన్ పాన్ ఆసియా 2 పాన్ వరల్డ్ ప్లాన్ చేసిన సినిమా అంటున్నారు. ఇక స్పిరిట్ కథా పరంగా యూరోపియన్స్కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అని, ఫ్రాన్స్లో జరిగిన ఒక సంఘటన ప్రేరణతో తీస్తున్న సినిమా అవటంతో యూరోప్ మార్కెట్ని మెయిన్ టార్గెట్గా ప్లాన్ చేస్తుంది సందీప్ రెడ్డి టీం. ఆ తర్వాతే కల్కి 2 రాబోతోంది. అది మాత్రం పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. ఇక వారణాసి కూడా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అవ్వడానికి రీజన్ హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ ఫ్లేవర్తో ఈ సినిమా తీయటం. ఇదంతా బానే ఉంది, కానీ అల్లు అర్జున్ రాకా పరిస్థితి ఏంటి? ఇది పాన్ ఇండియా సినిమానేనా? కథాంశం చూస్తుంటే బీస్ట్ మూవీలు హాలీవుడ్లో కొత్తేం కాదు. ఆసియాకు కల్చరల్గా ఇలాంటి జోనర్కి క్రేజ్ ఉండదు. మరి హాలీవుడ్ స్టైల్లో వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్న రాకా టీం అత్యాశకు పోతుందా, లేదంటే ఆ రేంజ్లో కంటెంట్ అందులో ఉందా అన్నది టీజర్ వస్తేనే చెప్పొచ్చు. కాకపోతే డ్రాగన్ స్పిరిట్కి ముందు పాన్ ఇండియా మార్కెట్, అలానే పాన్ ఆసియా, పాన్ యూరప్ మార్కెట్లో సేఫ్ జోన్లు మిగతా ప్రపంచ మార్కెట్ బోనస్గా మార్చే ఛాన్స్ ఉంది. కానీ రాకా మూవీకే ఇలాంటి పరిస్థితి కనిపించట్లేదు. సేఫ్ జోన్ ఏమాత్రమూ కనిపడట్లేదు.